Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Hi friends, welcome to Anil Techie channel. Today మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2019 ఓకే ఎంసెట్ 2019 ఎగ్జామ్స్ అందరూ కంప్లీట్ చేసుకున్నారు ఎస్టర్డేతో. ఓకే ఎంసెట్ ఎవరైతే రాసారో వాళ్ళందరూ మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ షీట్స్ మనకి రిలీజ్ అయ్యాయి. మీకు కీ కూడా వచ్చింది మాస్టర్కి, దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్ కదా, అయితే హౌ టు డౌన్లోడ్ పేపర్స్ అండ్ ఆన్సర్ కీస్ అనేది మనం చూద్దాం. ఓకే, మీరు ఫస్ట్ ఇది ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. ఫస్ట్ ఫ్రమ్ గో టు గూగుల్ ఏపీఎంసెట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది, sh.ap.government.in. ఇది ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్ ఇదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు న్యూ పేపర్స్, ఎగ్జామ్ పేపర్ న్యూ అని బ్లింక్ అవుతున్నాయి కదా, ఎగ్జామ్ పేపర్స్, రెస్పాన్స్ షీట్స్, అబ్జెక్షన్ ఫార్మెట్, ఓకే డౌన్లోడ్ హాల్ టికెట్, ఇవి డీటెయిల్స్. మీకు ఇక్కడ నుంచి ఎగ్జామ్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పేపర్స్ కోసం ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ ఫర్ ఏపీ ఎంసెట్ 2019. ఓకే, ఎగ్జామ్ పేపర్ వచ్చి 28th April ఫోర్నూన్ అంటే మార్నింగ్ సెషన్, అండ్ అలాగే మాస్టర్ కీ ఫర్ ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీ వచ్చి 20 April 2000 ఫోర్నూన్. ఇక్కడ మనకి ఆ రోజు క్వశ్చన్ పేపర్ మార్నింగ్ది, అలాగే ఆఫ్టర్నూన్ది, అలాగే మీకు కీ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్కి దేనికి దాన్ని సెపరేట్గా ఇచ్చాడు. 20, 21, 22, 23 ఫోర్నూన్. అలాగే మీకు 24th వరకు ఇంకా అప్డేట్ చేయలేదు, అప్డేట్ అవుతుంది, మీరు నెక్స్ట్ డే చెక్ చేయండి. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా అప్డేట్ కాలేదు. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ 20 April 29 ఫోర్నూన్ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ. ఓకే, క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ వచ్చి ఇంజనీరింగ్ 28th Shift 180 minutes యాక్చువల్ కీ అండ్ ఆల్ ద థింగ్స్. ఇది మ్యాథమెటిక్స్ సెక్షన్ అనమాట. మ్యాథమెటిక్స్ సెక్షన్కి వచ్చేప్పటికి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఉంది, క్వశ్చన్ ఐడి ఉంది. ఓకే, క్వశ్చన్ టైప్. ఓకే, మీరు క్వశ్చన్ ఐడిని చూసుకొని మీరు ఆన్సర్ కీలో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ ఐడి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాడు, క్వశ్చన్ పేపర్ కాబట్టి 1 by 1 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, టోటల్గా లాస్ట్లో మీకు చూసుకున్నట్లయితే 159, 160. ఓకే, 160 బిట్స్ ఉన్నాయి, వాటి క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ఆప్షన్స్ మాత్రం చూపించారు. అదే మనం ఆన్సర్ కీ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ కీ క్లిక్ చేసినట్లయితే 20 April 2019. ఓకే, ఏపీ ఎంసెట్ 2019 ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ, డేట్ 20/4/2019 షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ సెషన్ అనమాట. ఓకే, ఎవరైతే 20వ April 2019 ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ 1లో రాశారో, మార్నింగ్ ఎగ్జామ్ రాశారో, ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ కీ అనమాట ఇది. ఓకే, 1 2 3 4 5 ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు కదా, 160 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చి 3 4 అలా ఇచ్చాడు కదా, అది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత మీకు ఆన్సర్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు 98 పేజీల వరకు వచ్చింది. మీరు ప్రింట్ తీసుకోవాలంటే కష్టం, సో మీరు యాజ్ యువర్ విష్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్స్. ఓకే, ఇది వాడిచ్చిన క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ షీట్స్. అలాగే మీకు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చితే అదే మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తారో, మీరు 21st మార్నింగ్ అయితే ఫోర్నూన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్, అలా మీకు ఏ రోజు ఎగ్జామ్ అయితే ఆ రోజు ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవడం. అలాగే మీరు రాసిన ఎగ్జామ్స్ పేపర్ అండ్ మీ ఎగ్జామ్ ఆన్సర్కి మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, రెస్పాన్స్ షీట్ మీన్స్ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. స్టూడెంట్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఏపీ ఎంసెట్ 2019. మీరు ఏ రోజు ఎగ్జామ్ రాసారో ఆ రోజు మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మీరు ఆప్షన్స్ ఏం పెట్టారో మీరు తెలుసుకోవడానికి. ఇది ఆఫ్లైన్ పేపర్ కాదు కదా, ఆన్లైన్లో కాబట్టి వాడు మనకి మీరు ఏమేమి ఆన్సర్స్ పెట్టారో తెలుసుకోవడానికి మనకి రెస్పాన్స్ షీట్ ఇచ్చాడు. ఓకే, రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ ఎంసెట్ హాల్ టికెట్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ ప్రెస్ చేయండి.
ఓకే, ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్లో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ అని కొట్టుగానే మీకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ షీట్లో మీకు పైన డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. మీ పేరు, మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాశారు, ఓకే, మీ టెస్ట్ డేట్, టెస్ట్ టైం అండ్ సబ్జెక్ట్ ఏంటి, ఇంజనీరింగ్, అగ్రికల్చరా లేకపోతే మెడిసిన్, ఓకే, అలాగే మీ డేట్ ఇవన్నీ చూపిస్తుంది. అవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. తర్వాత ఇది మీకు చూపిస్తుంది అంట. మీకు వచ్చిన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్కి మీరు ప్లేస్ చేసిన ఆన్సర్ ఇదనమాట. ఓకే, థర్డ్ ఆప్షన్ మీరు ప్లేస్ చేశారు. ఇక్కడ చూసారు కదా, చూస్ ఆప్షన్ 3 అండ్ క్వశ్చన్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, అలాగే మీకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 2 పెట్టారనమాట. ఈ గ్రీన్ టిక్ ఏదైతే ఉందో అది మీరు ఆన్సర్ చేశారనమాట. ఓకే, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అనేది మీరు ఇక్కడ రెస్పాన్స్ షీట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మీ క్వశ్చన్ ఏంటిది, మీకు వచ్చిన మీరు ప్లేస్ చేసిన క్వశ్చన్ అండ్ మీరు పెట్టిన ఆన్సర్ ఇది. ఓకే, ఇన్ కేస్ మీరు క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది కదా, క్వశ్చన్ ఐడిని మీరు కాపీ చేసుకొని దాన్ని మీరు క్వశ్చన్ పేపర్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ F కొడితే మీకు ఆప్షన్ అడుగుతుంది. ఓకే, అక్కడ మీరు ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ అవ్వట్లేదు, నేను చూపిస్తాను. ఆఫ్టర్నూన్ సెషన్ అది క్వశ్చన్ పేపర్. ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ఇక్కడ కంట్రోల్ F ప్లస్ చేసి అక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆ క్వశ్చన్ ఎక్కడ ఉండదని తెలుస్తుంది. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ ఉన్నది. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఆన్సర్ షీట్లో వెతుక్కోవాలి. ఓకే, ఆన్సర్ షిఫ్ట్లో మీకు క్వశ్చన్ నెంబర్, ఇక్కడ ఏదైతే క్వశ్చన్ నెంబర్ ఉందో క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి. అండ్ మీకు ఆన్సర్స్, మీ రెస్పాన్స్ షీట్ మీరు ఏం పెట్టారని చెక్ చేసుకోవాలి. ఓకే, సో మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉండాలి, ఆన్సర్ షీట్ ఉండాలి, అలాగే మీరు పెట్టిన ఆన్సర్స్ చెక్ చేసుకోవడానికి రెస్పాన్స్ షీట్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీరు ఏం క్వశ్చన్ పెట్టారు, ఏ ఆన్సర్ పెట్టారు, ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఇలా మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, మీ ఎగ్జామ్ పేపర్ అండ్ మీ రెస్పాన్స్, మీ ఆన్సర్స్ ఏం పెట్టారు అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఇక్కడ అబ్జెక్షన్స్ ఫార్మాట్ అని ఇచ్చాడు. అది క్లిక్ చేసినట్లయితే ఇంకా మీకు ఫార్మాట్ వస్తుంది. ఈ ఫార్మాట్లో మీకు ఏ క్వశ్చన్ అయితే కీ తప్పు అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్, ఎగ్జామ్ డేట్, ఫర్నూనా ఆఫ్టర్నూనా, అబ్జెక్షన్ నెంబర్, కరస్పాండింగ్ ఆఫ్ మాస్టర్ కాపీ, ఈ డీటెయిల్స్ అన్నీ పంపించాల్సి ఉంటుంది. దానికి క్వశ్చన్ ఎందుకు రాంగ్, ఎందుకు రైట్ అని ఎక్స్ప్లెనేషన్ అండ్ రెఫరెన్స్ బుక్స్ కూడా మీరు పంపాల్సి ఉంటుంది. అది మీకు 5 PM, అది మీరు ఈవినింగ్ బిఫోర్ 5 PM ఆన్ 26/4/2019. ఓకే, 26/4/2019 ఈవినింగ్ 5 PM లోపు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈమెయిల్ ఐడికి apmset2019objections@gmail.com. ఓకే, ఈ ఈమెయిల్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ షీట్లో ఏమైనా రాంగ్స్ ఉన్నాయని మీరు గుర్తిస్తే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఇది. ఓకే, డౌన్లోడ్ హాల్ టికెట్ వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, మీరు కౌన్సిలింగ్ కోసం మీకు హాల్ టికెట్స్ అప్లికేషన్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో అవి మీకు మరి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండవు. సో ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ అప్లికేషన్స్. ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఆన్సర్ షీట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.